కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మీడియా కవరేజ్ కోసం రెండు పార్టీలు పడుతున్న తంటాలు చూసి జనం నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలే. ఆ రెండు పార్టీలను తెలంగాణ ప్రజలు ఎలిమినేషన్ చేయబోతున్నారని చెప్పారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని జనం కోరుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని పదే పదే అన్నారు. అయినా ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ ప్రశ్నించారు బండి సంజయ్. బీఆర్ఎస్ నేను ఎప్పుడు నేను మాట్లాడిన ఇద్దరు ఆడిన డ్రామా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బిగ్ బాస్ షోను మైమర్పించే విధంగా వాళ్ళిద్దరు షోలు ఉన్నాయి. వీళ్ళు అవినీతి పనులను వాళ్ళు అంటున్నారు, వాళ్ళ అవినీతి పనులు వీళ్ళు అంటున్నారు. వీళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ ప్రూవ్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద ఆధారణ ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో పోటీ, ఒక నాయకుడు వచ్చి మీడియా గ్రౌండ్ అయినా ఇంకో నాయకుడు లేని వల్ల కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ, టీవీలో కవరేజ్ కోసం, మీడియా కవరేజ్ కోసం వీళ్ళు పడ్డటువంటి తంటాలు అంతా ఇంత కావు. ప్రజలు వీళ్ళ డ్రామాలు చూసి నవ్వుకున్నారు తప్ప శభాష్ అని ఈ పార్టీని ఆ పార్టీని అన్నదక్కలేదు. ఎందుకంటే రెండు అవినీతి పార్టీలే వాళ్ళ బండారం వాళ్ళే బయట పెట్టుకుంటారు. మీరు అవినీతి పార్టీ అంటే మీరు అవినీతి పార్టీలు, మీరు అవినీతి పార్టీ. దీని ద్వారా ప్రజలకు స్పష్టమైంది ఏంది, ఈ రెండు కూడా అవినీతి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా ఎలిమినేషన్ ఇచ్చారు బిగ్ బాస్ ఇచ్చినట్టు. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, తెలంగాణ రాష్ట్రంలో నీతి నిజాయితీవంతమైన పాలన సాగాలంటే, నిధులు రావాలంటే, అభివృద్ధి చెందాలంటే ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దాం, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి ప్రజలందరూ మా వైపు ఉన్నారు. కాబట్టి ప్రజలు ఆ షోను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి మేము కూడా దాన్ని డిస్టర్బ్ చేద్దానికి మేము కూడా చూస్తూ ఎంజాయ్ చేసినాం. మేము కూడా ఆ షో చూసి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను నేను. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఎన్నికల సమయంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పాల్పడ్డది అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పాల్పడ్డ ఒక్క అవినీతి మీ బయటకు వస్తలేదు, నాకు అర్థం కాలేదు. ఒక్క అవినీతి, ఫోన్ ట్యాపింగ్ పొట్టు చేసిండ్రు. భార్యాభర్త నిన్నగాక మొన్న స్పీచ్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు భార్యాభర్తల ఫోన్లు కూడా విన్నారు అన్నారు. ఇవాళ ఆ సిట్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్టు విచారణ ఏ విధంగా ఉందంటే టీవీ సీరియల్ లెక్క సాగుతూనే ఉన్నది. వందల మందిని వేల మందిని పిలుస్తున్నారు, విచారణ అంటున్నారు, టీవీలో వస్తున్నది. మీరు విచారణ గిన్ని రోజుల నుంచి విచారణ చేసి గిన్ని వందల మందిని పిలిచి మీరు సాధించింది ఏంది? ఇంకెన్ని రోజులు విచారణ సాగిస్తారు? ఇది ఎమ్మెల్యేలు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇంత తతంగం జరిగింది. ముఖ్యమంత్రి గారే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు, ఆయన ఫోనే విన్నర్ అంటున్నారు. మరి అటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకు శ్రద్ధ వహిస్తలేరు? ఇంకా ఎన్ని వేల మందిని పిలుస్తారు? ఎన్ని రోజులు ఈ సీరియల్ కొనసాగిస్తారు? దీని సమాప్తం ఎప్పుడు?